ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడో విడత పంచాయతీల ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. నిర్మల్ జిల్లాలో 124 పంచాయతీల్లో ఓటింగ్ జరుగుతోంది. ఇక్కడ 386 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా 1,50,593 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మంచిర్యాల జిల్లాలో 102 పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ 369 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా 1,08,670 మంది ఓటేయనున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 104 పంచాయతీల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఇక్కడ 391 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా 122,429 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 120 పంచాయతీలకు ఎన్నిక జరుగుతూ ఉండగా ఇక్కడ బరిలో 421 మంది సర్పంచ్ అభ్యర్థులున్నారు. 124,880 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ ఎలా జరుగుతుందో మా కరెస్పాండెంట్ నరేష్ రిపోర్ట్ చేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా మూడో విడత ఎన్నికలు కొనసాగుతున్నాయి. 446 గ్రామ పంచాయతీల్లో తుదిపోరుకు సంబంధించిన ఓటింగ్ కొనసాగుతుంది. దాదాపుగా 5 లక్షల పైచిలకు ఓటర్లు ఈరోజు మూడో విడతలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వృద్ధులు సైతము చలిని లెక్క చేయకుండా వృద్ధులు సైతం ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 1,560 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని ఈరోజు పరిశీలించుకోబోతున్నారు. ఆదిలాబాద్ కొమ్రమి ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న ఏర్పడ్డ మావోయిస్టులకు సంబంధించి 16 మంది మావోయిస్టులు అరెస్ట్ చేయడం, అక్కడ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న ప్రాంతం కావడంతో కాస్త హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. దాదాపు తిర్యాని రెబ్బెనకు సంబంధించిన ప్రాంతాల్లో ఈరోజు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైలైట్ అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఓటింగ్ సరళి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే అలర్ట్గా ఉన్నారు. 446 గ్రామ పంచాయతీలకు ఈరోజు పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. 2 గంటల నుంచి 4 గంటల 5 గంటల వరకు తొలి ఫలితం వచ్చే అవకాశం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. కొమరంభీం జిల్లాలో హైటెన్షన్ వాతావరణం మధ్య ఎన్నికలు కొనసాగుతున్నాయి. చలిని సైతం లెక్క చేయకుండా వృద్ధులు చిన్నపిల్లలను తీసుకొని తల్లులు కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కు తమ బాధ్యత అంటూ నిరూపిస్తున్నారు వృద్ధులు.